ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ సరికొత్త పర్యావరణ సంరక్షణకు వ్యూహంతో ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అత్యాధునిక రోబోలు, లక్షల జీతాలు తీసుకునే ఇంజనీర్లు ఉండే ఒక కార్ల కంపెనీలో ఏకంగా 100 గొర్రెలకు ఉద్యోగం ఇచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. పోలాండ్లోని పోజ్నాన్ నగరంలో ఉన్న తమ కార్ల తయారీ ప్లాంట్లో సోలార్ ప్లానర్ల కింద పెరిగే గడ్డిని నియంత్రించడానికి ఈ గొర్రెల మందను రంగంలోకి దించింది. ఇది కేవలం గడ్డి కోయడం మాత్రమే కాదు, దీని వెనక పర్యావరణాన్ని కాపాడుకునే ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. సహజ వనరులను కాపాడుతూ కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఈ వినూత్న ప్రయోగం వల్ల కంపెనీకి ఆర్థిక లాభం చేకూరుతుంది, అదే సమయంలో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్ 2023లో ప్రారంభమైంది. పోజ్నాన్లో ఉన్న వోక్స్ వ్యాగన్ సోలార్ ఫామ్ లో 18 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ ఉంది. ఇందులో 31,000 కంటే ఎక్కువ సోలార్ ప్లానర్లు ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ఫ్యాక్టరీకి అవసరమైనంత వార్షిక విద్యుత్ దాదాపు 25% ఉత్పత్తి చేస్తుంది. అంటే ఎండ బాగా ఉంటే ఫ్యాక్టరీకి అవసరమైన విద్యుత్ మొత్తం ఈ సోలార్ ప్యానెళ్ల నుంచే వస్తుంది. అయితే ఈ ప్యానెళ్ల కింద పెరిగే పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించడం ఒక పెద్ద సవాలుగా ఉండేది. సాధారణంగా దీనికోసం లాన్ మూవర్స్ వంటి యంత్రాలను వాడుతారు. కానీ దానివల్ల ఇంధన ఖర్చు అవడమే కాకుండా కర్బన ఉద్గారాలు పెరిగి పర్యావరణానికి హాని కలిగిస్తుంది. దీనికి పరిష్కారంగా వోక్స్ వ్యాగన్ యాజమాన్యం గడ్డిని సహజ పద్ధతిలో నియంత్రించేందుకు 100 గొర్రెలకు ఆ ప్రాంతంలో విడిచిపెట్టింది. ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు ఖర్చు తగ్గించడానికి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది సుస్థిర అభివృద్ధికి ఒక చక్కటి నమూనా. ఇక్కడ అందరికీ ఒక సందేహం రావచ్చు. కోట్లతో బిజినెస్ చేసే పెద్ద కంపెనీ గడ్డి కోసే యంత్రాలు కొనుక్కోలేక గొర్రెలను పెట్టిందా అని. కానీ దీని వెనుక ఉన్న ఒక అద్భుతమైన సాంకేతిక పర్యావరణ కారణం ఉంది. గడ్డి కోసే బ్లేడ్ యంత్రాలను సోలార్ ప్యానెళ్ల కింద వాడినప్పుడు నేలపై ఉన్న చిన్న చిన్న రాళ్లు వేగంగా ఎగిరిపడి సోలార్ ప్యానెళ్లు గాజుపై పడి పగిలిపోయే ప్రమాదం ఉంది. ఒక్క సోలార్ ప్యానెల్ దెబ్బతిన్నా లక్షల్లో నష్టం వస్తుంది. అంతేకాకుండా పెట్రోల్ లేదా డీజిల్తో నడిచే యంత్రాల వల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం పెరుగుతుంది. కానీ గొర్రెలు నేలపై ఉన్న గడ్డిని ఎంతో సున్నితంగా ప్యానెళ్లకు ఎలాంటి హాని కలగకుండా తింటాయి. ఎలాంటి శబ్దం ఉండదు, ధూళి లేవదు, రాళ్లు ఎగరవు. యంత్రాల ఖర్చు మిగలడమే కాకుండా సోలార్ ప్యానెళ్లకు పూర్తి రక్షణ దొరుకుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ పద్ధతిని సోలార్ గ్రేజింగ్ అగ్రి వోల్టాయిక్స్ అని పిలుస్తున్నారు. అంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తికి, వ్యవసాయం లేదా పశుపోషణకు ఒకే భూమిని సమర్థవంతంగా వాడుకోవడం అన్నమాట. గొర్రెలు గడ్డిని తినడం వల్ల నేల సమంగా ఉంటుంది. ఇక్కడ మరో వింతైన లాభం ఏంటంటే గొర్రెలు విసర్జించే వ్యర్థాలను నేల సహజమైన ఎరువులుగా మారుతాయి. దీనివల్ల రసాయనాలు వాడే అవసరం ఉండదు. సోలార్ ప్యానెళ్ల నీడలో గొర్రెలకు ఎండ తగలకుండా హాయిగా నిద్రపోయే వసతి దొరుకుతుంది. అటు కంపెనీ ప్లాంట్ క్లీనింగ్ ఉచితంగా పూర్తవుతుంది. ఇరువైపులా ఇది డబుల్ లాభం. వోక్స్ వ్యాగన్ కంపెనీ రాబోయే రోజుల్లో తమ ఉత్పత్తి వ్యవస్థ మొత్తాన్ని పూర్తిగా కార్బన్ న్యూట్రల్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే తమ ఫ్యాక్టరీల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకూడదు. ఈ చిన్న ప్రయోగం ద్వారా ప్రతి ఏటా టన్నుల కొద్ది కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని వోక్స్ వ్యాగన్ ప్రతినిధులు వెల్లడించారు. భారతదేశం లాంటి భారీగా సోలార్ పవర్ ప్లాంట్లు నిర్మిస్తున్న దేశాలకు కూడా ఈ సోలార్ గ్రేజింగ్ మోడల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన దేశంలో కూడా వేలాది ఎకరాల్లో ఉన్న సోలార్ పార్కుల్లో స్థానిక గొర్రెల పెంపకందారులు ఉపాధి కల్పిస్తూ పర్యావరణాన్ని కాపాడడానికి ఇది ఒక చక్కటి మార్గం. టెక్నాలజీ ఎంత వేగంగా పెరిగినా కొన్ని సమస్యలకు ప్రకృతి అందించే పరిష్కారాలే అత్యంత సమర్థవంతమని అని వోక్స్ వ్యాగన్ చేసిన ఈ గొర్రెల నియామకం నిరూపిస్తుంది. హైటెక్ యంత్రాల కంటే పర్యావరణ ఆలోచనలే మానవాళి భవిష్యత్తుకు నిజమైన వెలుగులు నింపుతాయి.